ఏరోప్లేన్ విండోస్ రౌండ్గా ఎందుకు ఉంటాయో తెలుసా? ఒకవేళ స్క్వేర్గా ఉంటే నువ్వు డెస్టినేషన్ వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి. 1950s డి హెవెల్యాండ్ కామెట్ అనే ఫస్ట్ జెట్ వచ్చింది. దానికి విండోస్ స్క్వేర్గా ఉండేవి. ఒక్క సంవత్సరంలో 3 జెట్స్ పైన గాలిలో బ్రేక్ అయ్యి క్రాష్ అయ్యాయి. అన్నీ కూడా సేమ్ ఒకే రీజన్లో జరిగాయి, అదే స్క్వేర్ విండోస్. 35,000 అడుగుల ఎత్తులో ప్లేన్ లో అవుట్ సైడ్ ప్రెజర్ చాలా తక్కువగా ఉండి ఇన్సైడ్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ప్లేన్ బాడీ మీద కాన్స్టెంట్ స్ట్రెస్ పడుతుంది. స్క్వేర్ విండో అయితే ఆ స్ట్రెస్ 4 కార్నర్స్ లో కాన్సన్ట్రేట్ అవుతుంది. ఒక చిన్న క్రాక్ స్టార్ట్ అయితే స్లోగా కాదు, సెకండ్స్ లో స్ప్రెడ్ అయిపోతుంది. స్ట్రక్చర్ ఫెయిల్ అయ్యి ప్లేన్ క్రాష్ అయిపోతుంది. కామెట్ ఫ్లైట్స్ అలాగే పోయాయి. రౌండ్ విండోలో కార్నర్స్ ఉండవు, స్ట్రెస్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సర్కిల్ కి వీక్ పాయింట్ ఉండదు, సో అందుకే సర్కిల్ డిజైన్ ఫైనల్ చేశారు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు ఆ చిన్న రౌండ్ విండో చూడు. అది డిజైన్ మాత్రమే కాదు, 70 మంది పోయిన తర్వాత నేర్చుకున్న లెసన్ అది. ఒక్కోసారి చిన్న మిస్టేక్ పెద్ద నష్టాన్ని తెస్తుంది.